ఈ మధ్య కాలంలో పరిచర్యలు అంటే మినిస్ట్రీస్ గాడి తప్పుతున్నాయి. ఎందుకు గాడి తప్పుతున్నాయి చెప్పమంటారా? సేవకులు గాడి తప్పుతున్నారు. సేవకులు ఎందుకు గాడి తప్పుతున్నారు చెప్పమంటారా? సేవలో ఉండేటువంటి మౌలికమైన, ప్రాథమికమైన, అత్యంత ప్రధానమైన ఏదైనా అనుకుందాం అంశం పరిశుద్ధత అనేదాన్ని మర్చిపోతున్నారు. దేవుడు ఒకరోజు మోషేను సేవకు పిలిచాడు. ఆ మండుచున్న పొదకు మోషే ఆకర్షితుడయ్యాడు. అవునండి, అద్భుతానికి ఆకర్షితులు కావాలి అనే దేవుడు అద్భుతాలు చేస్తాడు. మోషే ఆ వైపు వచ్చాడు. దేవుడు మోషేను పిలిచాడు. మోషే దగ్గరికి వచ్చాడు. అయితే దేవుడు అన్నాడు, మోషే అక్కడికే, ఇంకా దగ్గరికి రావద్దు, నీ చెప్పులు విడువు, నీవు నిలిచి ఉన్న స్థలం పరిశుద్ధ ప్రదేశము అన్నాడు. అంటే సేవా పిలుపులో మొదటి అంశం ఏంటండి? పరిశుద్ధతే కదా. అదే కదా మొదటి లెసన్. ఒక తరగతిలో మనం చేరినప్పుడు మొట్టమొదట ఆలు నేర్పిస్తారు. నేను ఆలు మర్చిపోతాను అంటే అవుతుందా అండి? ఏబిసిడీలు నేర్పిస్తారు. నేను అవి మర్చిపోతాను, ఇది నాకు అవసరం లేదు అంటారా? ఏ తరగతికి పోయినా ఏబిసిడి కావాల్సిందే కదా. సేవకుని జీవితంలో పరిశుద్ధత కూడా అంతే. అందుకే యెషయా గ్రంథం 52వ అధ్యాయం 11వ వచనంలో దేవుడు అన్నాడు, యెహోవా సేవోపకరణములను మోయువారులారా మిమ్మును మీరు పవిత్రపరచుకోనండి అని చెబుతూ అపవిత్రమైన దానిని దేనిని ముట్టవద్దు. సేవకుడు అపవిత్ర కార్యాలు చేయడం కాదు కదంట, అపవిత్రతను తాకకూడదంట. ఎందుకు మోషే పరిచర్యలో అన్ని అద్భుతాలంటే దేవుని చిత్తమే. అయితే ఆ మొదటి సందేశం పరిశుద్ధత ఉంది, అది అత్యంత ప్రధానమైనది. సేవకునికి పరిశుద్ధత అవసరం. పిలుపులో మొదటి సందేశం పరిశుద్ధత. దేవుడు మీతో మాట్లాడుగాక.